హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. ఈ సందర్భంగా ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు. ఆఫ్ క్యాంపస్లోనూ ఆఫర్లు. గతేడాది కంటే మెరుగ్గా ప్లేస్మెంట్స్ను కల్పిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిపుణుల అంచనాలు సర్వీసు కంపెనీలకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలు చేపట్టిన నియామకాలు చూసినట్టయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసులో 40,000 ఉద్యోగాలు, ఇన్ఫోసిస్లో 20,000 ఉద్యోగాలు, విప్రోలో 10 నుంచి 12,000 ఉద్యోగాలు, హెచ్సిఎల్లో 10,000 ఉద్యోగాలు, టెక్ మహీంద్రాలో 6,000 ఉద్యోగాలను అందించారు. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి 84 సంవత్సరాల వయసులో మరణించారు. ఆమె గత 7 నెలలుగా ఐసీయూలో యామిని చికిత్స పొందుతున్నట్లు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఢిల్లీ శివార్లోని హౌజ్ కాస్ట్లో గల యామిని నృత్య పాఠశాలకు తరలిస్తారు. అవివాహిత అయిన యామినికి 2 సోదరీమణులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. ఈమె మద్రాసులో రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రంలో ఈమెను శిక్షణలో నేర్పించారు. అప్పుడే భరతనాట్యంలో ఓనమాలు దిద్దుకున్న యామిని కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలు, కర్ణాటక సంగీతం, వీణ వంటివి నేర్చుకున్నారు. 1957లో తన 17వ ఏట మద్రాసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. క్రమంగా ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి మకాం మార్చాక యువతకు శిక్షణ ఇచ్చేందుకు 1990లో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను ప్రారంభించారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా వంటి పలు దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సాంప్రదాయ నాట్యానికి విస్తృత ప్రచారం కల్పించారు. నాట్యంలో విశ్వమోహిని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా వ్యవహరించారు. ప్రఖ్యాత నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం నేతృత్వంలో కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో మొట్టమొదటిగా ప్రదర్శన ఇచ్చింది. క్షీరసాగర మదనంలో విశ్వమోహిని పాత్రలో ఆమె నటించి రక్తి కట్టించింది. నాటి నుంచి నాట్యాభిమానులు తనను విశ్వమోహినిగా పిలవటం మొదలుపెట్టారు. క్షీరసాగర మదనం నృత్య నాటికను సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు పొందారు. 1977లో సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. నర్తకిగా యామిని సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1968 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని, 2001 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. వివిధ సంస్థల నుంచి లెక్కకు మించిన సత్కారాలను అందుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా ఎంపికైన జిష్ణుదేవ్ వర్మ భేటీ అయ్యారు. ఇక్కడ సమావేశానికి హాజరైన ఇక్కడి లోక్ కళ్యాణ్ మార్గులో ప్రధాని అధికార నివాసంలో మోదీని కలిశారు. మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. కొలువుల కళకు కొత్త రెక్కలు వచ్చాయి. కొలువుల్లో కదలికకు కారణాలు 2023-24లో గతంలో ఎంపిక చేసుకున్న వారి సర్దుబాటు, వారు నీరుడు భారీగా నియామకాలు తగ్గాయి. దానికి సంబంధించిన సర్వీసు విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఇంజనీరింగ్ కళాశాలల వర్గాలు తెలిపాయి. ప్రాంగణ నియామకాల అధికారుల్లో ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల శిల్పకళకు పునరుజ్జీవం వచ్చే విధంగా శిథిలమైన వాటికి కృత్రిమ మేధ సహకారంతో పూర్తి రూపాన్ని తీసుకురానున్నారు. ఆ తర్వాత చిత్రాలు గీయించి సిమెంట్ విగ్రహాల తయారు చేసి పురావస్తు ఔత్సాహికులు కృషి చేస్తున్నారు. కాకతీయుల కాలం నాటి దాదాపుగా 150 శిథిల శిల్పాలను అచ్చుగుద్దినట్టు రూపొందిస్తున్నారు. విశ్రాంత పురావస్తు అధికారి ఈమని శివనాగిరెడ్డి, చిత్రకారుడు ఏలూరి శేషబ్రహ్మం, టార్చ్ టీమ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య, యాదాద్రి ఆలయానికి డిప్యూటీ స్థపతిగా పనిచేసిన రఘువీర్ లాంటి పురావస్తు ఔత్సాహికులు 15 మంది బృందంగా ఏర్పడి ఈ శిల్పాలకు తుది రూపాన్ని తీసుకువచ్చే ప్లాన్లో ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు తెలంగాణ ఐటీ మినిస్టరు దుద్దిల్ల శ్రీధర్ బాబు. దీని సందర్భంగా 2 పడక గదుల ఇల్లు ప్రభుత్వం తిరిగి వీటిని అందించాలని చూస్తుంది. ఆర్థిక అశాస్త్రీయంగా నిర్మించడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వీళ్ళు కొంత ప్రచారం చేశారు. తెలుగు అకాడమీ గ్రూప్ 1 ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసము తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రామాణిక పుస్తకాన్ని అకాడమీ డైరెక్టర్, కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆదే సత్యనారాయణ, డాక్టర్ మోదాల మల్లేష్, డాక్టర్ పిడిగం సైదయ్యలు రచించారు. ఎడిటర్గా రాఘవేంద్రరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా జేఈ మెయిన్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, గణితం, అభివృద్ధి, అర్థశాస్త్రం, డిగ్రీ పోటీ పరీక్షల కోసం జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఆంగ్లం పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. అకాడమీ ఇన్ఛార్జి డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం, రీసెర్చ్ అసిస్టెంట్లు వేదవ్యాసు, శైలజ, అరుంధతి దీనిలో పాల్గొన్నారు. మద్రాస్ ఐఐటి ఒక ఘనతను సాధించింది. హైపర్లూప్ టెక్నాలజీ రవాణా రంగంలో సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించనుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్ ఐఐటి తయ్యూర్ క్యాంపస్లో 425 మీటర్ల పొడవైన హైపర్లూప్ ట్యూబ్ను నిర్మించింది. ఈ ప్రాంగణం వేదికగా వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరుగుతున్నాయి. మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి వెల్లడించారు. హైపర్లూప్ పరిజ్ఞానం, ట్యూబ్ నిర్మాణం తదితరుల గురించి ఈటీవీ భారత్తో ముచ్చటించారు. హైపర్లూప్ ట్యూబ్లో లూప్ అనే కీలక భాగం ఉంటుంది. ఈ లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. పాడ్ అనే మరో భాగం కూడా ఉంటుంది. ఇది రైలు బోగీ లాంటి వాహనం. ఇక టెర్మినల్ అంటే హైపర్లూప్ బోగీలు ఆగే ప్రదేశం. ఐఐటి విద్యార్థులు ఆవిష్కార హైపర్లూప్ పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఇందులో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేషన్లు, పీజీ విద్యార్థులు ఉన్నారు. హైపర్లూప్ ట్రాక్ ఏ దశలో ఎలా ఉండాలనేది వీరు డిజైన్ చేశారు. ఆవిష్కార హైపర్లూప్ బృందం సభ్యులుగా 3 దశల్లో ఒక హైపర్లూప్ బోగిని తయారు చేస్తారు. దీన్ని గరుడ అనే పేరు పెట్టారు. దీన్ని ప్రయోగాత్మకంగా నడిపి చూడడానికి ఆసియాలోనే అతి పొడవైన 425 మీటర్ల హైపర్లూప్ ట్యూబ్ను తయ్యూరు ప్రాంగణంలో నిర్మించారు. ట్రయల్ రన్లో భాగంగా హైపర్లూప్ బోగిని 4 దశల్లో పరీక్షిస్తారు. ఈ హైపర్లూప్ ట్యూబ్ దిగువ భాగాన్ని బోగి తాకి ఉంటే అది వేగంగా ముందుకు సాగలేదు. అందుకే దాన్ని 1 అంగుళం మేర గాలిలో ఉండేలా చూస్తారు. ఈ హైపర్లూప్ బోగి గంటకు దాదాపుగా 500 నుంచి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్ళనుంది. ఈ ప్రయోగం విజయవంతమయ్యాక హైపర్లూప్ బోగీల్లో సరుకుల రవాణా చేసి పరిశీలిస్తారు. అది కూడా సఫలమైతే చివరగా హైపర్లూప్ బోగీల్లో మనుషులను కూర్చోబెట్టి ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇది ఆచరణలోకి వస్తే చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాలను చేరుకోవచ్చని ఈ ప్రయోగాన్ని గురించి తెలిపారు. ఆహార భద్రతకు భారత్ భరోసా ఇవ్వనుంది. కొరత నుంచి మిగులుగా దిశగా ఎదిగామని వ్యవసాయ ఆర్థిక వేత్తల సదస్సులో మోదీ తెలిపారు. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు అనేది జరిగింది. దీంట్లో ప్రపంచ ఆహార భద్రతకు పరిష్కారాలు చూపించేందుకు భారత్ సన్నద్ధమవుతుందని, ఇప్పటికే ఆహార మిగులు దేశంగా ఎదిగామని, 65 ఏళ్ల తర్వాత ఇది మన దేశంలో ఇది జరుగుతుందని, గత 10 ఏళ్లుగా 1900 కొత్త వంగడాలను ప్రపంచానికి అందించామని తెలిపారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ ప్రాంతాలున్నాయని, ప్రతి 100 కిలోమీటర్లకు వ్యవసాయం తీరు మారుతుందని, దీనికి సంబంధించి భారత ప్రత్యేక 90% మంది రైతులు చాలా తక్కువ భూమే ఉంటుందని, చిన్న రైతులే దేశ ఆహార భద్రతకు అతిపెద్ద బలమని మోదీ వివరించారు. పౌరులకు ఆదర్శంగా నిలవండని గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గవర్నర్ల సిఫార్సుల ప్రకారం సహకార సమాఖ్య విధానం, పరస్పర సహకారాన్ని కేంద్ర సంస్థలు ప్రోత్సహిస్తాయనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి వ్యక్తం చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 69% ఓటింగ్స్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 69% ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు ఫెలోజ్ ఓబ్రెడేర్ 63%తో రెండో స్థానంలో ఉన్నాడు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియస్ మిలీ 60% ఓట్లతో థర్డ్ ప్లేస్లో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు వియోల్
అమ్హెర్డ్ 52%తో 4th ప్లేస్, ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ 47% ఓట్లతో 5th ప్లేసు, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ 45% ఓటింగ్స్లో 6th ప్లేస్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ 45% ఓట్లతో 7th ప్లేస్లో నిలిచారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఎన్ఈటీఎఫ్ చైర్మన్ అనిల్ సహస్రబుధే తెలిపారు. వేలూరు విఐటి 39వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహస్రబుధే ఆయనతో కలిసి విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. గతేడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారు 2,16,000 మంది. కేంద్ర నివేదికను ఉటంకిస్తూ జయరాం రమేష్ విమర్శించారు. నైపుణ్యం కలిగిన 2,16,000 మంది ప్రముఖులు 2023లో భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ శనివారం తెలిపారు. ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. నైపుణ్యం కలిగిన విద్యావంతులు, వ్యాపారవేత్తలు భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా, బ్రిటన్, సింగపూర్ తదితర దేశాలకు వలస వెళ్లారని ఈ సందర్భంగా తెలిపారు. 9 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే విధంగా 965 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా శాంసంగ్ బ్యాటరీని రూపొందించారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని, భిన్న రూపాల్లో అన్ని పరిమాణాల్లో కొరియా పారిశ్రామిక దిగ్గజమైన శాంసంగ్ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టింది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 6,000 మైళ్ళు, సుమారు 965 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే విద్యుత్ వాహక ఈవీ బ్యాటరీని ఆవిష్కరించింది. భిన్న రూపాల్లో అన్ని పరిమాణాల్లో లభించే ఈ బ్యాటరీ కారు, ఎస్యూవీ, ట్రక్కు, బస్సు ఇలా ఏ వాహనంలోనైనా ఉపయోగించవచ్చని శాంసంగ్లోని బ్యాటరీ విభాగమైన శాంసంగ్ ఎస్ఐడి దీన్ని రూపొందించింది. మరికొన్ని ప్రత్యేకతలు ఇది బ్యాటరీ సొంతం చేసుకుంది. దీన్ని కేవలం 9 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని సంస్థ చెప్తుంది. ఈవీ బ్యాటరీ ఇంతకంటే ఆకర్షణ ఇంకేముంటుందని ఈ బ్యాటరీని శాంసంగ్ 6 నెలలుగా పరీక్షిస్తుంది. 2027 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ కంపెనీ ప్రణాళిక వేసింది. కాకపోతే ఒకటే సమస్య, ఈ బ్యాటరీ ఖరీదు ఎంతో ఎక్కువ. అందుకే తొలి దశలోనే సూపర్ ప్రీమియం లగ్జరీ కార్లలో మాత్రమే దీన్ని వినియోగిస్తారు. ఇక ఒలింపిక్ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో కొత్త క్వీన్ ముందుకొచ్చారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 100 మీటర్ల పరుగులో కరేబియన్ అమ్మాయి జూలియన్ ఆల్ఫ్రెడే విజేతగా నిలిచింది. 10.72 సెకండ్లలో గమ్యాన్ని చేరుకుంది. ఇక సెకండ్ ప్లేస్లో షకారి, ఆమెను వెనక్కి నెట్టి జూలియన్ టైటిల్ ఎగరేసుకుపోయింది. అయితే షకారి 10.87 సెకండ్లలో రేసును పూర్తి చేసింది, రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకే చెందిన మెలిసా జెపర్సన్ 10.92 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ సెయింట్ లూసియాకు చెందిన 23 ఏళ్ల జూలియస్ ఆల్ఫ్రెడ్ గత ఏడాది వరకు అథ్లెటిక్స్ ప్రపంచంలో పెద్దగా వినిపించినది లేదు. కానీ ఈ ఏడాది ఇండోర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పసిడి నెగ్గిన ఆమె అందరి దృష్టిలో పడింది. ఆమెకి ఇదే తొలి ఒలింపిక్స్. 100 మీటర్లలో జూలియన్ గత ఉత్తమ ప్రదర్శన 10.78 సెకండ్లు కాగా ఇప్పుడు 10.72 సెకండ్లతో పరుగులో నిలిచింది. జూలియన్ గత ఉత్తమ ప్రదర్శన ఈ విధంగా ఉంది. రజతం సాధించిన 24 ఏళ్ల షకారి కూడా ఇదే తొలి ఒలింపిక్స్ కావడం గమనార్హం. ప్రపంచ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగులో విజేతగా నిలవడం, 100 మీటర్లలో ప్రపంచ ఛాంపియన్గా కూడా కావడం ఆమెపై ప్యారిస్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షకారి వ్యక్తిగత ప్రదర్శన 10.65 సెకండ్లు కాగా ఒలింపిక్స్లో అంతకంటే తక్కువ టైమింగే నమోదు చేసి రెండో స్థానానికి పరిమితమైంది. అంతకుముందు జమైకా దిగ్గజ స్ప్రింటర్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ సెమీస్ దూరం కావడం అందరికీ షాకు గురిచేసింది. ఇవి ఆగస్టు 4, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చర్చించిన ప్రతి ఒక్క క్లిప్ను, ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్న క్లిప్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీలో ఈ వీడియో లింకుతో పోస్ట్ చేస్తాను. అక్కడ చదువుకోవడానికి సులభంగా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా కమ్యూనిటీలో ఉన్న ఆ వీడియో పేపర్ కటింగ్స్ అనేవి చదువుకోండి.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.